ఉత్కంఠ రేపుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు బైపోల్ జరగనుంది. 30 ఏళ్లుగా ఏకగ్రీవంగా సాగుతున్న జెడ్పీటీసీ పోరు ఈసారి టీడీపీ వైసీపీ పోటాపోటీతో హైటెన్షన్ నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటివరకు పులివెందులలో 750 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. 5 పోలింగ్ కేంద్రాలుండగా 5 సమస్యాత్మకమే. 550 మంది పోలీసులు, 4 ప్లటూన్ల ఏఆర్ పోలీస్ బలగాలు మోహరించాయి. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 10,601 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇవాళ సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు ఎన్నికల సిబ్బంది. వైసీపీ నుంచి దివంగత జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలుండగా 4ంటిని సమస్యాత్మకంగా గుర్తించారు. 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠ రేపుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు బైపోల్ జరగనుంది. బైపోల్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ లైవ్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలనేది హైటెన్షన్ నెలకొంది. ఎందుకంటే రేపు జరిగినటువంటి ఉప ఎన్నికల కోసం అన్ని అధికారులు సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది తన ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అయితే ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో ప్రధానంగా తీసుకున్నట్లయితే వైసీపీ నుంచి మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు అయినటువంటి హేమంత్ రెడ్డి బరిలో ఉండగా, అదేవిధంగా టీడీపీ నుంచి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సత్యమణి లతారెడ్డి ఉన్నారు. సో వీరిద్దరి మధ్యనే తీవ్ర పోటీ నెలకొని ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి కూడా కాస్తంత ఉత్కంఠ భరితంగా జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే గందరగోళాలు, దాడులు, ప్రతి దాడులతో పులివెందులు అనేటువంటిది ఒక విధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు కూడా చాలా ఉత్కంఠ భరితంగా సాగబోతున్నాయనేటువంటిది ఇక్కడ పూర్తిగా ప్రచారం అనేటువంటి జరుగుతూ వస్తుంది. ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసినట్లయితే 30 పోలింగ్ బూతులు ఉంటే 5 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ 5 పోలింగ్ కేంద్రాలలోనే 10,601 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా మినిమం 100 మంది సెక్యూరిటీ అనేటువంటి పోలీసు బలగాలను పోలీసులు అక్కడ మోహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 550 మంది లోకల్ పోలీసులతో పాటు 4 ప్లాటూన్ల ప్రత్యేక పోలీసు బృందాలను సైతం అక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. వారితో పాటు ఏఆర్ వెపన్స్ అంటే ఏఆర్ కానిస్టేబుల్స్ మాత్రం దాదాపు వీరు కూడా ఒక 400 మంది అంటే పూర్తిగా వెపన్ సెక్యూరిటీతో కూడా పోలింగ్ బూతులు అన్నిటి కూడా పూర్తిగా రక్షణ కల్పిస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్ళడం కోసం ప్రతి గ్రామం వద్ద కూడా ఒక చెక్ పోస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసి గ్రామస్తులను మాత్రమే లోపలికి అనుమతించేలా ఇప్పటికే ఏర్పాట్లు అంటే జరుగుతున్నాయి. ఎందుకంటే స్థానికులకు తప్ప స్థానికేతలు ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు అన్నటువంటిది ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు పులివెందుల నల్లపరెడ్డిపల్లి, అదేవిధంగా నల్లగొండపల్లి. సో ఇక్కడ 6 పోలింగ్ స్టేషన్స్ అనేటివి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చిన నేపథ్యంలో అక్కడ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎన్నికల కమిషన్ 3 బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ దిశగా జిల్లా అధికారులు ఆ ప్రాంతాలలో ఓటర్ల సౌలభ్యం కోసం 3 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. సో మనం తీసుకుంటే బస్సులు ఇక్కడ ఫ్రీ అనేటువంటిది ఉండదు. ఎవరైతే ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్ ఫేర్ అనేటువంటిది ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రవాణా ఫెసిలిటీస్ మాత్రమే ఇక్కడ ఎన్నికల సంఘం కల్పిస్తుందని చెప్పవచ్చు.